సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం కుచనపల్లిలో తన భార్య ఆరోగ్యం కోసం ఓ వ్యక్తి తిరుమల వెంకటేశ్వర స్వామికి నాణాలను సమర్పించాడు. గ్రామానికి చెందిన పైడిద్దరాజు భార్యకు 2019వ సంవత్సరంలో రక్త కణాలు తగ్గి జ్వరం వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు కరోనా వచ్చింది. అన్ని ఆపద మొక్కుల వాడే తీరుస్తాడని వెంకటేశ్వర స్వామి మీద అమితమైన ప్రేమతో తన భార్య పిల్లలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలోచించాడు. తన భార్య బరువు 93 కేజీల నరతూకం నాణాలను కొన్నింటిగా కూడబెట్టి దాదాపు 5 సంవత్సరాలుగా 70,000 రూపాయల నాణాలను కూడబెట్టాడు. నాణాలతో తన భార్య లతను తూకం వేసి తిరుమల తిరుపతికి వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇప్పుడు తన కుటుంబం బాగుందని పైడిద్దరాజు తెలిపారు. రక్త కణాల జ్వరం వచ్చినప్పుడు నా పక్క పేషెంట్కు సీరియస్గా అయ్యి ఆమె మరణించడంతో మా ఆయన కొంచెం బాధతోని అప్పుడు ఏడుకొండల స్వామి తిరుపతి దేవునికి నా ఎత్తు పైసలు ఇస్తాయని మొక్కుకోవడం జరిగింది. 5 సంవత్సరాల నుంచి జమ చేసి ఇప్పుడు నా ఎత్తు పైసలు ఇవ్వడం. తిరుపతి వెళ్తున్నాం, అక్కడ శ్రీవారికి నా ఎత్తు పైసలు ఇస్తాను. జ్వరాలు వస్తాయి, 6 సంవత్సరాలు జ్వరాలు వస్తాయి. వచ్చినప్పుడు ఒక బ్యాడు వేరే వాళ్ళ బ్యాడ్ రూట్స్లో తెలిసింది. అందులో మా భార్య కూడా రక్త కణాల జ్వరాలు వచ్చింది. అచ్చులతోనే నా భార్య బాగుండాలని నేను అమ్మవారికి నా భార్య ఎత్తు రూపాయలు 5 రూపాయల బండీలు 10 రూపాయల బండీలు నా భార్య ఎత్తిస్తానని తిరుపతి వెంకటేశ్వర స్వామి గుండెలో వేస్తానని మొక్కుకున్నా. ఇప్పుడు 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు జమ అయినాయి. ఈ కానుకల్ని శ్రీవారి సన్నిధికి తీసుకుపోయి ఆ ఉండెలో వేసి మొక్కులు అప్పచెప్పగలుగుతుంది.